హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మన MySQL కోర్సులో బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా చాలా క్లారిటీగా మాట్లాడాం కదా. సో ఇంకా మనం ప్రాక్టికల్స్లోకి వెళ్ళిపోవాలి. కాబట్టి మనం MySQL సాఫ్ట్వేర్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. సో ప్రతి ఒక్కరూ కూడా MySQL సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోండి. సో అలాగే మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో దీని యొక్క పాత్ కూడా సెట్ చేయవలసి ఉంటుంది. అది కూడా చేసి చూపిస్తున్నాను, అది కూడా చేయండి. సో అలాగే ఇన్స్టాలేషన్ సక్సెస్ అయ్యిందా లేదా ఎట్లా ఓపెన్ చేసి చూడాలి. సో అలాగే మనకి కమాండ్ లైన్లో ఏ విధంగా మనం MySQL ఓపెన్ చేసి చూడాలి. అలాగే వర్క్ బెంచ్ అని చెప్పి ఒక గ్రాఫికల్ టూల్ కూడా మనకి ఈ MySQL ఆర్ MySQLతో పాటు వస్తుంది. దాన్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి, సో దాంట్లో ఏ విధంగా లాగిన్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్ సెటప్ అన్నది ఈ వీడియోలో చూడబోతున్నాము. సో ఇంకా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఫాలో అయ్యి ఇన్స్టాలేషన్ చేసుకోండి. సో ఇన్స్టాలేషన్లో భాగంగా ప్రతి స్టెప్ని కూడా చాలా క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో నుండి మనం కాన్సెప్ట్లోకి ఎంటర్ అయిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మన సిస్టంలో MySQL ఎలా ఇన్స్టాల్ చేయాలి అన్నది ప్రాక్టికల్గా చూద్దాం. సో దానికోసం జస్ట్ గూగుల్లో MySQL డౌన్లోడ్ అని చెప్పి సెర్చ్ చేద్దాం. సో డైరెక్ట్గా ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు నేను సెర్చ్ చేసేస్తున్నాను ఫర్ విండోస్ అని. సో మీది మ్యాక్ అయితే ఫర్ మ్యాక్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో డైరెక్ట్గా మనకి ఇంకా ఇన్స్టాలర్ పేజే వచ్చేస్తుంది. క్లిక్ చేస్తాము. క్లిక్ చేసి ఇంకా సో ఇక్కడ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టాలేషన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఏదైతే ఎక్కువ మెమరీ చూపిస్తూ ఉందో దీన్నే డౌన్లోడ్ చేసుకుందాం. ఓకే, సో ఇందులో కంప్లీట్ ప్యాకేజ్ అన్నది మనకి అన్నీ కావాల్సినవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఒక 500 MB ఉంటుంది. సో మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని బేస్ చేసుకొని టైం తీసుకుంటుంది. సో క్లిక్ ఆన్ డౌన్లోడ్. ఇక్కడ లాగిన్ అడుగుతోంది. ఇక్కడ చూస్తే మీరు నో థ్యాంక్స్ జస్ట్ స్టార్ట్ మై డౌన్లోడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే చాలు ఇంకా డౌన్లోడ్ అనేది అయిపోతుంది. సో డౌన్లోడ్ అయిన వెంటనే ఇంకా దాన్ని జస్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇంకా ఇన్స్టాలర్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి ఎస్ క్లిక్ చేద్దాం. ఓకే, సో క్లిక్ చేసిన తర్వాత ఇంకా ఇన్స్టాలర్ అనేది ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో భాగంగా మన సిస్టంలో దానికి కావలసిన సాఫ్ట్వేర్స్ లైక్ విజువల్ C++ డిస్ట్రిబ్యూటబుల్ కానీ అట్లా ఏమైనా కావాలి అంటే మనకు అడుగుతుంది. జస్ట్ మనం నెక్స్ట్ క్లిక్ చేస్తే చాలు దానికి కావాల్సినవి అవే తెచ్చుకుంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి స్టార్టింగ్ స్క్రీన్లో సర్వర్ ఓన్లీ, క్లయింట్ ఓన్లీ, ఫుల్, కస్టమ్ ఇలా చూపిస్తూ ఉంది కదా. ఓకే, సో మనము ఇప్పుడు ఇందులో సర్వర్ ఓన్లీ వెర్షన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, క్లయింట్ ఓన్లీ వెర్షన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫుల్ వెర్షన్ అంటే క్లయింట్ సర్వర్ రెండు కలిపి ఫుల్ వెర్షన్ అయినా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదు అంటే అందులో సెలెక్టివ్గా మనకి ఏమేం కావాలో అవైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే సో సర్వర్ ఓన్లీ, క్లయింట్ ఓన్లీలో ఉండేటటువంటి అన్నీ కాకుండా సో ఇందులో కొన్ని అలా పిక్ చేసి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో ఇలా ఆప్షన్స్ మనకి ఇస్తోంది కదా. సో ఇందులో సర్వర్ ఓన్లీ అంటే ఏంటి, క్లయింట్ ఓన్లీ అంటే ఏంటి అన్నది మనం మాట్లాడదాం. ఓకే, సో ఫుల్ అంటే ఇంకా ఈ రెండు కలిపి కదా. ఓకే, సో సర్వర్ ఓన్లీ ఎప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాలి, క్లయింట్ ఓన్లీ ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి, ఫుల్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. సో దీని గురించి మనం మాట్లాడితే సో సర్వర్ ఓన్లీ అనేది ఎప్పుడు ఇన్స్టాల్ చేసుకుంటామంటే అసలు సర్వర్ అంటే ఏంటంటే అది కూడా ఒక సిస్టమే. మనం సెటప్ చేసుకున్న ఒక ఫిజికల్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే క్లౌడ్లో మనం తీసుకున్నటువంటి ఒక సిస్టమ్ కావచ్చు. సో సర్వర్ అంటే అది కూడా ఒక సిస్టమే. కాకపోతే సో ఏ సిస్టంలో అయితే మనము డేటాబేసెస్ కానీ లేకపోతే టేబుల్స్ కానీ మన యొక్క డేటా కానీ ఇదంతా స్టోర్ చేస్తామో, ఓకే, సో ఎక్కడైతే మన యొక్క డేటా అంతా కూడా స్టోర్ అవుతుందో మన యొక్క డేటాబేసెస్ కావచ్చు, ఆ డేటాబేసెస్లో ఉండే టేబుల్స్ కావచ్చు. సో ఈ టేబుల్స్, డేటాబేసెస్, డేటా ఇదంతా సో ఎక్కడైతే స్టోర్ అవుతుందో దాన్నే మనం ఏమంటాము, సర్వర్ అంటాం. సో ఏ సిస్టమ్ని అయితే మనం సర్వర్ చేయాలనుకుంటామో ఆ సిస్టంలో మనము సర్వర్ ఓన్లీ వెర్షన్ సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవలసి ఉంటుందన్నమాట. ఓకే, సో జనరల్గా
ఏదైనా ఒక సిస్టమ్ని మనం ఫిజికల్గా సెటప్ చేసుకున్న సిస్టమ్ అవ్వచ్చు, క్లౌడ్లో మనం తీసుకున్నటువంటి సిస్టమ్ అవ్వచ్చు. సో ఆ సిస్టమ్ని మనం సర్వర్ చేయాలి అని అనుకుంటే సో దాన్ని మనం ఏం చేయాలంటే ఇంకా ఇంటర్నెట్ కనెక్టివిటీ అన్నది ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఎందుకంటే ఇంకా బయట ఉండేటటువంటి చాలా సిస్టమ్స్ ఓకే సో ఈ డేటాబేస్ని ఏదైతే సర్వర్లో డేటాబేసెస్ ఉన్నాయి, అందులో టేబుల్స్ ఉన్నాయో వాటిని సో యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తాయి. ఓకే, సో వాటికి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాయి. సో ఇవన్నీ కూడా క్వరీస్ పంపించడం ద్వారా ఈ సర్వర్లో ఉండేటటువంటి డేటాబేసెస్కి కనెక్ట్ అయ్యి అందులో టేబుల్స్లో డేటాని స్టోర్ చేయడం, అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం ఇదంతా చేయాలి అంటే ఓకే సో ఇది ఈ సర్వర్ ఎక్కడైతే ఉందో ఈ సర్వర్ సిస్టమ్కి మనం ఒక ఇంటర్నెట్ అన్నది ప్రొవైడ్ చేస్తే మనం ఇంటర్నెట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో ప్రొవైడ్ చేస్తే అప్పుడు సో ఈ ప్రతి సిస్టమ్కి కూడా ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది కదా. సో ఈ సర్వర్ తాలూకా ఐపీ అడ్రస్ ఏదో ఆ ఐపీ అడ్రస్ తీసుకొని ఓకే సో ఆ ఐపీ అడ్రస్ ద్వారా ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ 123.234.456.678 ఓకే సో ఇలా ఏదో ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. దీనికంటూ ఒక ఐపీ అడ్రస్ అలాట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఐపీ అడ్రస్ ఇక్కడ ర్యాండమ్గా రాశాను నేను. సో ఇదే దీని తాలూకా ఐపీ అడ్రస్ అనుకుంటే సో ప్రతి సిస్టమ్ని ఐపీ అడ్రస్ అంటే ఏంటంటే ఇంటర్నెట్కి కనెక్ట్ అయిన ప్రతి సిస్టమ్కి కూడా దాన్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి సో ఇప్పుడు ఇండియాలో ఉండే ప్రతి ఒక్క మనిషికి మనకి ఆధార్ కార్డ్ ఎలాగైతే ఉందో ఓకే సో అలాగే యూనిక్ అడ్రస్ ఉంటుంది కదా. సో మనకు ఉండే ఆధార్ ఐడి ఇంకొకరికి సేమ్ నెంబర్ అనేది అలాట్ అవ్వదు. ఓకే, సో ఆధార్ ఐడితో ఒక మనిషిని మనం యూనిక్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఇన్ ద సేమ్ వే ఇంటర్నెట్కి కనెక్ట్ అయిన ప్రతి డివైస్కి కూడా ఒక ఐపీ అడ్రస్ ఉంటుందన్నమాట. సో ఇంటర్నెట్లో ప్రతి డివైస్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి. ఓకే, సో ఇప్పుడు ఈ సిస్టమ్ని మనం సర్వర్ చేస్తున్నాము. ఇందులో MySQL సర్వర్ వెర్షన్ ఇన్స్టాల్ చేయబడి ఉంది. అందులో మనము డేటాబేసు, డేటా, టేబుల్స్ ఇవన్నీ కూడా స్టోర్ చేయబోతున్నాం. కాబట్టి ఈ ఐపీ అడ్రస్ అనేది ఇంకా క్లయింట్స్ అందరితో కూడా షేర్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు ఆ క్లయింట్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఈ యొక్క ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో ఈ ఐపీ అడ్రస్ యూజ్ చేసుకోవడం ద్వారా వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ ఐపీ అడ్రస్ ద్వారా ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి సో ఈ పర్టికులర్ సిస్టమ్కి రీచ్ అవుతారు. రీచ్ అయ్యి వారి యొక్క క్వరీస్ని పంపిస్తూ ఉంటారు. సో ఈ సిస్టమ్స్లో ఈ డేటాబేస్ కానీ టేబుల్స్ కానీ ఏవి కూడా ఈ సిస్టంలో స్టోర్ అవ్వవు. సో కేవలం వీళ్ళు యాజ్ ఎ యూజర్స్గా వాళ్ళకి కావలసిన డేటాబేస్కి వాళ్ళు యూజర్స్గా వస్తారు. ఇక్కడికి వచ్చి వాళ్ళ క్వరీస్ పంపిస్తారు. పంపించి వాళ్ళకి కావాల్సిన యాక్షన్ పెర్ఫామ్ చేసుకుంటారు. సో ఏదైతే డేటా అడుగుతారో సో ఆ డేటా అన్నది సెలెక్ట్ క్వరీస్ ద్వారా వాళ్ళకి కావలసిన రిపోర్ట్స్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా అన్నది తీసుకుంటారు. తీసుకొని సో వాళ్ళకి కావలసిన యాక్షన్స్ అను ఫినిష్ చేసుకుంటారు తప్పితే సో ఈ క్లయింట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్లయింట్ సిస్టమ్స్ వేటిలో కూడా డేటా అన్నది స్టోర్ అవ్వదు. ఓకే, సో సర్వర్లో మాత్రమే మనకి డేటాబేసు, టేబుల్స్, డేటా అంతా కూడా స్టోర్ అవుతుంది. సో వీళ్ళంతా కూడా క్లయింట్స్ అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే సో జస్ట్ సర్వర్ తాలూకా ఐపీ అడ్రస్ ద్వారా ఈ సిస్టమ్కి కనెక్ట్ అయ్యి ఇందులో ఉండే MySQLకి కనెక్ట్ అయ్యి సో వాళ్ళు సో క్రియేట్ క్వరీసు, ఇన్సర్ట్ క్వరీసు, అప్డేట్ క్వరీసు, డిలీట్ క్వరీసు ఇవన్నీ యూజ్ చేసుకోవడం ద్వారా సో వాళ్ళకి కావలసిన యాక్షన్ అన్నది పెర్ఫామ్ చేసుకుంటారు అని చెప్పి చెప్తున్నా. ఓకే, సో కాబట్టి సర్వర్ సిస్టమ్ ఏదైతే ఉందో సర్వర్ సిస్టంలో మనము సర్వర్ ఓన్లీ వెర్షన్ అన్నది ఇన్స్టాల్ చేసుకుంటాము. ఓకే, సో అలాగే ఇక్కడ ఉండేటటువంటి ప్రతి క్లయింట్ కూడా దీనికి కనెక్ట్ అయ్యి క్వరీస్ పంపాలి అనుకుంటే సో అలాంటి ప్రతి క్లయింట్లో కూడా క్లయింట్ ఓన్లీ వెర్షన్స్ ఇన్స్టాల్ చేసుకుంటాం. సో వీటన్నిటిలో కూడా MySQL అనేది ఇన్స్టాల్ చేయాలి. సో వీటన్నిటిలో కూడా ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఈ సిస్టమ్స్లో ఏం చేస్తామంటే ఈ సిస్టమ్స్ అన్నిటిలో కూడా ఈ క్లయింట్ సిస్టమ్స్ అన్నిటిలో కూడా మనం ఏం చేస్తామంటే సో క్లయింట్ ఓన్లీ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకుంటాం. క్లయింట్ ఓన్లీ వెర్షన్ వీటన్నిటిలో కూడా ఇన్స్టాల్ చేసుకుంటాం. ఓకే, సో అదే ఇక్కడికి వచ్చినప్పటికి ఏం చేస్తాము అంటే ఇక్కడ
సర్వర్ ఓన్లీ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకుంటాం అనమాట. ఇందులో సర్వర్ ఓన్లీ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకుంటే సో సర్వర్కి కావాల్సినటువంటిదంతా ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. సో డేటా స్టోర్ అవ్వడం ఇదంతా ఇక్కడ జరుగుతుంది. సో వీటన్నిటిలో ప్రతి దాంట్లో కూడా క్లయింట్ ఓన్లీ వెర్షన్స్ ఇన్స్టాల్ చేసుకుంటే అప్పుడు సో సర్వర్ తాలూకా ఐపీ, అలాగే సర్వర్లో MySQL అకౌంట్ కనెక్ట్ అవ్వడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేస్తూ ఐపీ ప్లస్ ఐపీ అడ్రస్ అనేది ఈ సర్వర్కి రీచ్ అవ్వడానికి, అందులో MySQL ఓపెన్ చేయడానికి MySQL తాలూకా యూజర్ ఐడి పాస్వర్డ్. ఓకే, సో వాటి ద్వారా వీళ్ళందరూ క్లయింట్స్ ఏం చేస్తారంటే వారి క్వరీస్ని ఈ సర్వర్కి పంపిస్తూ ఉంటారు. సో పంపిస్తూ ఉంటే ఈ సర్వర్ అనేది వాళ్ళకి కావాల్సిన పనులు చేస్తూ వాళ్ళు ఏమైనా తిరిగి రిపోర్ట్స్ రూపంలో డేటా అడిగితే సో డేటా రిట్రీవ్ చేయాలి అని చెప్పి క్వరీస్ పంపిస్తే ఆ డేటాని వాళ్ళకి వెనక్కి తిరిగి పంపిస్తూ ఉంటుంది. సో ఇలా మల్టిపుల్ యూజర్స్ డేటాబేస్ సర్వర్కి కనెక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన క్వరీస్ పంపిస్తూ వాళ్ళకి కావాల్సిన డేటా రిట్రీవ్ చేసుకుంటూ రిపోర్ట్స్ జనరేట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో కాబట్టి ఇలాంటి క్లయింట్స్ ఎంతోమంది ఉండొచ్చు, మిలియన్స్ ఆఫ్ క్లయింట్స్ ఉండొచ్చు ఒక డేటాబేస్ సర్వర్కి. సో వాళ్ళందరూ కూడా ఇంకా క్లయింట్ ఓన్లీ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ సర్వర్లో మనం సర్వర్ ఓన్లీ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే రైట్. సో అయితే ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే మనము లెర్నింగ్ పర్పస్లో ఉన్నాం కదా. సో లెర్నింగ్ పర్పస్లో ఉన్నాము కాబట్టి ఇప్పుడు ఈ సిస్టమ్ ఏదైతే ఉందో సో ఈ సిస్టంలోనే మనము డేటాని స్టోర్ చేయాలనుకుంటున్నాం. డేటాబేస్ కావచ్చు, టేబుల్స్ కావచ్చు, డేటా కావచ్చు, ఇదంతా ఈ సిస్టంలోనే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాము. అండ్ తిరిగి వాటన్నిటినీ కూడా ఈ సిస్టంలోనే మనం క్వరీస్ ద్వారా చెక్ చేయాలనుకుంటున్నాం. అంటే దీన్నే సర్వర్ చేయాలనుకుంటున్నాము. అలాగే సో ఆ సర్వర్లో డేటాబేస్ క్రియేషన్కి సంబంధించి కానీ టేబుల్స్ క్రియేషను, సో డేటా ఇన్సర్షను, అప్డేషను, డిలీషను, ఇటువంటి ఆపరేషన్స్ అన్నీ కూడా సో క్లయింట్ నుండి చేయాల్సిన ఆపరేషన్స్ అన్నీ కూడా ఈ సిస్టంలోనే చేయాలనుకుంటున్నాం. సో దీంట్లోనే డేటా స్టోర్ చేయాలనుకుంటున్నాము. సో దీంట్లోనే క్వరీస్ రాస్తూ సో మనకు కావాల్సిన ఆపరేషన్స్ అన్నీ చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే జస్ట్ మనం లెర్నింగ్ పర్పస్లో ఉన్నాం కాబట్టి సర్వర్ వేరేగా క్లయింట్ వేరేగా కాదు, రెండు ఒకే సిస్టంలో చేయాలనుకుంటున్నాం. సో ఎప్పుడైతే ఈ సిస్టమ్నే మనం సర్వర్ చేయాలి అండ్ ఈ సిస్టమ్నే క్లయింట్గా వాడుకోవాలి అని అనుకుంటామో అలాంటి సందర్భంలో మనం ఏం చేస్తాము అంటే ఫుల్ వెర్షన్ ఏదైతే ఉందో ఫుల్ వెర్షన్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటాం. మీకు క్లారిటీ వచ్చింది కదా. సో మనం సర్వర్ వేరేగా క్లయింట్స్ వేరేగా చూసేటప్పుడు రియల్ వరల్డ్లో అలా జరుగుతుందన్నమాట. సో రియల్ డేటాబేసెస్, రియల్ ప్రాజెక్ట్స్, ఓకే, సో రియల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అంటే సో సర్వర్ అనేది సపరేట్గా ఉంటుంది. అందులో సర్వర్ ఓన్లీ వెర్షన్ మాత్రమే ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది. సో క్లయింట్స్ అందరూ కూడా క్లయింట్ ఓన్లీ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకొని ఇంకా వాళ్ళు సర్వర్కి క్వరీస్ పంపించడం, కనెక్ట్ అవ్వడం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. బట్ లెర్నింగ్ పర్పస్లో ఈ సిస్టమ్నే క్లయింట్ చేయాలనుకుంటున్నాము, ఈ సిస్టమ్నే సర్వర్ చేయాలనుకుంటున్నాము అంటే అప్పుడు ఫుల్ వెర్షన్ అనేది తీసుకుంటాము అని చెప్పి చెప్తున్నా. సో ఫుల్ వెర్షన్ సెలెక్ట్ చేసుకున్నా, నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను, అగైన్ నెక్స్ట్ క్లిక్ చేస్తాను. ఓకే, సో ఈ స్క్రీన్కి వస్తాం. ఈ స్క్రీన్కి వచ్చిన తర్వాత సో జస్ట్ ఎగ్జిక్యూట్ క్లిక్ చేసి మనం రిలాక్స్ అయిపోవడమే. ఇంకా ప్రతిదీ కూడా అదే మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంటిన్యూ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో జస్ట్ ఎగ్జిక్యూట్ క్లిక్ చేస్తున్నాను. సో మనకి సక్సెస్ఫుల్గా ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేద్దాం. ఇంకా ఈ 3 కూడా కాన్ఫిగర్ చేయమని అడుగుతోంది. సో నెక్స్ట్ క్లిక్ చేసుకుందాం. సో క్లిక్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేయడానికి ఏం లేదు. సో ఇక్కడ ఇదేంటి అని చెప్పి మనం తెలుసుకోవాలి అనుకుంటే మన MySQL ఏదైతే ఈ సాఫ్ట్వేర్ ఉందో ఈ సాఫ్ట్వేర్ అనేది 3306 పోర్ట్ మీద రన్ అవుతుంది అని చెప్పి చెప్పడం అనమాట. ఓకే, సో మన సిస్టంలో చాలా సాఫ్ట్వేర్స్ రన్ అవుతూ ఉంటాయి కదా. సో డిఫరెంట్ సర్వర్స్, సో డిఫరెంట్ సర్వీసెస్ రన్ అవుతూ ఉంటాయి కదా. సో ఏది ఏంటి అని ఐడెంటిఫై చేయడానికి ఈ సిస్టంలో ఏమవుతుందంటే సో ప్రతి సర్వీస్కి కూడా ఒక పోర్ట్ నెంబర్ అనేది ఎలకేట్ అవుతుందన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం జావా అప్లికేషన్స్ చేస్తున్నాం అనుకోండి, టామ్కేట్వి, అది 8080 పోర్ట్ మీద రన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అలాగే అపాచీ సర్వర్ ఉందనుకోండి, అది 80 పోర్ట్ తీసుకుంటుంది. అలాగే MySQL అనేది సో 3306 పోర్ట్ మీద రన్ అవుతూ ఉంటుంది. సో ఒక్కొక్క పోర్టు ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఆ సర్వీస్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి మనకి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓకే, సో
కాబట్టి మనకి బై డిఫాల్ట్ MySQL అనేది 3306 మీద రన్ అవుతుంది అని చెప్పడం. సో ఇక్కడ మనం ఎక్స్ట్రా చేయడానికి ఏం లేదు, జస్ట్ నెక్స్ట్ క్లిక్ చేసేయడమే. సో క్లిక్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకి సో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ చూపిస్తుంది అథెంటికేషన్ అండర్లో. ఓకే, సో ఒకటి వచ్చి యూజ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ అని చెప్పి, ఇంకొకటి వచ్చి యూజ్ లెగసీ అథెంటికేషన్ మెథడ్ అని చెప్పి. సో ఇక్కడ యూజ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది ఏంటంటే, సో పాస్వర్డ్స్ అవి మనం సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి, అలాగే అప్పర్ కేస్ లోవర్ కేస్ ఇవన్నీ ఉండాలి, ఇవన్నీ ఉండేలాగా చూసుకుంటుంది. అలాగే మనం ఏవైతే టేబుల్స్లో ఎక్కడైనా పాస్వర్డ్ స్టోర్ చేయాల్సి వచ్చింది అనుకోండి, యూజర్ నేమ్స్ పాస్వర్డ్స్ మనం స్టోర్ చేస్తాం కదా డేటాబేస్లో. సో అవి స్టోర్ చేస్తున్నప్పుడు పాస్వర్డ్స్ అనేవి సో డైరెక్ట్గా స్టోర్ అయిపోవు. సంతోష్ అంటే సంతోష్ అని చెప్పి స్టోర్ అవ్వదు పాస్వర్డ్. సో అది కొన్ని ఎన్క్రిప్షన్ అల్గారిథమ్స్ యూజ్ చేసుకొని అది వేరే ఫార్మేట్లోకి చేంజ్ అయిపోద్ది అనమాట. అయిపోయి సో అది స్టోర్ అవుతుంది డేటాబేస్లో. అప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా మన డేటాబేస్ని హ్యాక్ చేసినా కూడా ఆ టేబుల్లో చూస్తే సో వాళ్ళకి సంతోష్ అనే పాస్వర్డ్ సంతోష్ అని సేవ్ అవ్వదు, వేరే ఫార్మేట్లో స్టోర్ అవ్వడం వల్ల సో ఇంకొక అదర్ క్యారెక్టర్స్ సింబల్స్లోకి మారిపోయి స్టోర్ అవ్వడం వల్ల సో వాళ్ళ పాస్వర్డ్ ఏంటో గెస్ చేయలేరు. దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా లేకుండా సెక్యూరిటీ పెరుగుతుంది. ఓకే, సో రియల్ ప్రాజెక్ట్స్ రియల్ వరల్డ్ సినారియోస్లో మనం ఇది సెలెక్ట్ చేసుకోవడమే రికమెండెడ్ అనమాట. అలా కాకుండా లెర్నింగ్ పర్పస్లోనే మనం ఇది ఇన్స్టాల్ చేస్తున్నాము అని అనుకుంటే అలాంటప్పుడు మనం ఈ లెగసీ ఆప్షన్కి రావచ్చు. ఓకే, సో ఎనీహౌ మనం స్ట్రాంగ్ పాస్వర్డ్ మెకానిజమే కంటిన్యూ చేద్దాం. సో నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి పాస్వర్డ్ సెట్ చేసుకోమని అడుగుతోంది. ఓకే, సో జనరల్గా యూజర్ నేమ్ రూట్ అనమాట. సో అన్ని లోవర్ కేసులో ROOT రూట్ అన్నది యూజర్ నేమ్ అవుతుంది. సో MySQLకి యూజర్ నేమ్ అన్నది అన్ని లోవర్ కేసులో రూట్ అన్నది యూజర్ నేమ్ అవుతుంది. సో పాస్వర్డ్ అన్నది ఇక్కడ మనం ఏదైతే సెట్ చేసుకుంటామో అది పాస్వర్డ్ అవుతుందన్నమాట. ఓకే, ఒక 8 క్యారెక్టర్స్ ఉండేలాగా ఒక పాస్వర్డ్ని నేను సెట్ చేశాను. సో ఆ పాస్వర్డ్ వచ్చి TWZ@12345 అని చెప్పి నేను టెంపరీగా దీన్ని సెట్ చేశాను. ఓకే, సో లోవర్ కేసు అప్పర్ కేసు సింబల్స్ డిజిట్స్ అన్నీ ఉండేలాగా నేను క్రియేట్ చేసుకున్నాను. ఓకే, సో మీరు మీకు నచ్చిన పాస్వర్డ్ సెట్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నా. సో ఇక్కడ ఈ రెండు మ్యాచ్ అవ్వాలి, అట్లీస్ట్ మీడియం రావాలి. మీడియం ఆర్ హై ఉంటే బెటర్ అనమాట. ఓకే, లో కాకుండా. రైట్, సో ఇక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకున్నాం కదా, ఇంకా నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నాను. సో ఇక్కడ కూడా మనం చేయడానికి ఏం లేదు, ఒక సర్వీస్ అనేది స్టార్ట్ అవుతుంది. MySQL 80 అనే పేరుతో ఒక సర్వీస్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఆ సర్వీస్ రన్ అవుతుంటేనే మనం MySQLని మన సిస్టంలో యూజ్ చేసుకోగలం. కాబట్టి ఎస్, ఇంకా దాన్ని స్టార్ట్ చేయి అని చెప్పి ఇది ఆటోమేటిక్గా టిక్ పెట్టి మనకి ఇచ్చింది కదా, ఎనేబుల్ చేసి దాన్ని ఏమి టచ్ చేయను, జస్ట్ నెక్స్ట్ క్లిక్ చేసేస్తాను. ఇక్కడ కూడా మనం ఫైల్ పర్మిషన్స్ అవి బై డిఫాల్ట్ అది ఏది రికమెండ్ చేస్తుందో అదే సెట్టింగ్ని ఉంచి నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నాను. ఇంకా సింపుల్గా ఎగ్జిక్యూట్ క్లిక్ చేసేస్తున్నాను. సో ఎగ్జిక్యూట్ క్లిక్ చేసేస్తే ఇంకా స్టెప్స్ అన్నీ అదే ఆటోమేటిక్గా ఫినిష్ చేసుకుంటుంది. మనం చేయాల్సినటువంటి పని ఏమీ ఉండదన్నమాట. సో ఇంకా సింపుల్గా మనం ఫినిష్ క్లిక్ చేసేస్తే ఇప్పుడు సో MySQL సర్వర్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఇంకా రౌటర్ కాన్ఫిగరేషన్ అడుగుతోంది. సో ఇది కూడా ఏం చేయొద్దు, నెక్స్ట్ అని చెప్పి ఫినిష్ అనేయండి. సో దీని కాన్ఫిగరేషన్ ఇప్పుడు అవసరం లేదు. ఇది ఏదైతే ఉందో ఇది కూడా జస్ట్ నెక్స్ట్ క్లిక్ చేసేద్దాం. సో క్లిక్ చేసేసి ఇక్కడ ఒక్కసారి మన పాస్వర్డ్ ఏదైతే మనం ఇచ్చామో అది ఒక్కసారి క్రాస్ చెక్ పర్పస్ అనమాట. ఓకే, సో అది వర్క్ అవుతుందా లేదా అని. ఓకే, రైట్, సో కనెక్షన్ సక్సీడ్ అయింది అంటే మన పాస్వర్డ్ కరెక్ట్గానే ఇచ్చాము, అంత కరెక్ట్గా సెట్ అయింది అని చెప్పి మనం అనుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ క్లిక్ చేసేసి ఎగ్జిక్యూట్ క్లిక్ చేసేస్తే ఎస్, ఇంకా ఎవ్రీథింగ్ సెట్ అయిపోతుంది. ఇంకా మనం వర్క్ చేసుకోవడానికి రెడీ అనమాట. ఓకే, సో ఇంకా ఫినిష్ క్లిక్ చేసేయడమే. ఓకే, సో ఇంకా మరొకసారి నెక్స్ట్ క్లిక్ చేసేద్దాం. స్టార్ట్ వర్క్ బెంచ్ ఆఫ్టర్ సెటప్ ఏదైతే ఉందో. ఓకే, సో ఇవి మనం బై డిఫాల్ట్ ఇదేం స్టార్ట్ చేయాలి అలా ఏం చెప్పక్కర్లేదు. అండ్ స్టార్ట్ MySQL షెల్ ఆఫ్టర్ సెటప్, సో ఈ రెండు కూడా జస్ట్ డిజేబుల్ చేసేసి ఫినిష్ చేసేయండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి MySQL ఇన్స్టాలేషన్ సెటప్ అనేది కంప్లీట్ అయింది ఇక్కడతోని. ఓకే, సో ఇప్పుడు MySQLని ఏ విధంగా ఓపెన్ చేయాలి అన్నది చూద్దాం. సో మన కీబోర్డ్లో విండోస్ కీ ఉంటుంది కదా, సో విండోస్ కీ ప్రెస్ చేయండి.
సో ప్రెస్ చేసి జస్ట్ MySQL అని చెప్పి కొంచెం టైప్ చేయగానే మీకు MySQL కమాండ్ లైన్ క్లయింట్ అని చెప్పి వస్తుంది. ఆ కమాండ్ లైన్ క్లయింట్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేయగానే బై డిఫాల్ట్ యూజర్ నేమ్ రూట్ ఏదైతే ఉందో అదే తీసుకుంటుంది. పాస్వర్డ్ అన్నది మనము ఇక్కడ పాస్వర్డ్ టైప్ చేయవలసి ఉంటుంది. మనం టైప్ చేసే పాస్వర్డ్ ఇక్కడ కనబడదు, జస్ట్ స్టార్స్ రూపంలో కనిపిస్తుంది. ఓకే, సో ఎంటర్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా MySQL అని చెప్పి ఇలా సింబల్ వచ్చింది. అంటే దాని అర్థం సక్సెస్ఫుల్గా మనం లాగిన్ అయ్యాము అని చెప్పి, అంటే MySQL యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యాము అని చెప్పి మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో ఇది బై డిఫాల్ట్ మనకి రూట్ యూజర్లోకి పంపిస్తూ ఉంటుందన్నమాట. ఓకే, సో అయితే ఏదైతే మనం రూట్ యూజర్ మనం బేసిక్గా ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేయగానే రూట్ యూజర్ అనేది క్రియేట్ అవుతుందో ఇంకా అదే అందరికీ ఇవ్వడం కరెక్ట్ కాదనమాట. ఇప్పుడు ఈ సర్వర్ ఏదైతే మనం ఇన్స్టాల్ చేసామో, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 2-3 డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్లు ఉండొచ్చు. ఓకే, సో అందరికీ కూడా రూట్ యూజరు పాస్వర్డ్ అదే ఇచ్చేసామనుకోండి, రూట్ యూజర్ తాలూకా క్రెడెన్షియల్సే ఇచ్చామనుకోండి, అది అంత సెక్యూర్డ్ కాదనమాట. ఇంకా ఎవరు ఏం చేసినా అక్కడ అకౌంటబిలిటీ ఉండదు. ఓకే, కాబట్టి ఏం చేస్తామంటే జనరల్గా రూట్ యూజర్ని అందరితో షేర్ చేయకుండా సో ప్రతి యూజర్కి కూడా మనము ఎవరి అకౌంట్ ఎవరి యూజర్ ఐడి పాస్వర్డ్ సపరేట్ యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేసేసి ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తాము. సో ఈవెన్ ఎవరు ఏ యాక్టివిటీ చేయాలో మనం ఆ ప్రివిలేజెస్ పర్మిషన్స్ కూడా ఇవ్వచ్చు. సో మనం ఏం పర్మిషన్స్ ఇచ్చామో వాళ్ళు అవి మాత్రమే పెర్ఫామ్ చేసేలాగా. ఓకే, సో అలా మల్టిపుల్ యూజర్స్ ఉండేటప్పుడు మనం ఈ MySQL రన్ కమాండ్ లైన్ క్లయింట్ ద్వారా లాగిన్ అవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ మనకి బై డిఫాల్ట్ రూట్ యూజర్లోకి వెళ్ళిపోతుంది. సో అలా చేయడం కన్నా అదర్ యూజర్స్ కూడా మనం లాగిన్ అవ్వాలి అని అనుకుంటే అప్పుడు విండోస్ కీ ప్రెస్ చేస్తూ మనం ఆర్ కీ ప్రెస్ చేసామనుకోండి. ఓకే, సో విండోస్ కీ ప్రెస్ చేస్తూ ఆర్ కీ ప్రెస్ చేసామనుకోండి. సో మనం విండోస్ కీ ప్రెస్ చేస్తూ ఆర్ కీ ప్రెస్ చేస్తే మనకి ఈ రన్ విండో వస్తుంది. ఇక్కడ ఈ విండోలో జస్ట్ CMD అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేయగానే మీకు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. సో ఈ కమాండ్ ప్రాంప్ట్లో కూడా మనం MySQLని ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ ఎలా ఓపెన్ చేస్తాము అంటే సో MySQL అనే కమాండ్ ద్వారా మనం ఓపెన్ చేస్తాం అన్నమాట. సో ఏ యూజర్తోనైనా లాగిన్ అవ్వాలి అంటే మనం కమాండ్ ప్రాంప్ట్ ద్వారా రావాలి. ఓకే, లాగిన్ అవ్వాలి MySQLలోకి. సో అది చేసే ముందు మనం చేయాల్సిన ఇంకొక చిన్న స్టెప్ ఉంది. అది ఏంటంటే పాత్ సెట్ చేయడం అనమాట. సో MySQL సో పాత్లో ఇన్స్టాల్ అయ్యింది అని చెప్పి మనం పాత్ సెట్ చేయవలసి ఉంటుంది. ఎక్కడ? ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే విండోస్కి ప్రెస్ చేసి జస్ట్ ENV. ఓకే, సో ENV అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేయగానే మీకు ఎడిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని చెప్పి వస్తుంది. అది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్కి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ కిందన ఉండేటటువంటి లిస్ట్లో పాత్ అని చెప్పి ఉంటుంది. సో ఆ పాత్ అన్నది డబల్ క్లిక్ చేయండి. సో చేసి ఇక్కడ న్యూ క్లిక్ చేస్తారు. న్యూ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ న్యూ రో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన MySQL పాత్ అనేది ఇవ్వాలన్నమాట. సో సిస్టమ్కి మనకు కావాల్సిన MySQL ఎక్కడ ఇన్స్టాల్ అయ్యిందో ఆ పాత్ అనేది ఇక్కడ మనం చెప్పేసామనుకోండి. సో ఆటోమేటిక్గా అది ఏం చేస్తుందంటే కమాండ్ ప్రాంప్ట్లో మనం MySQL కమాండ్ ఇవ్వగానే సో MySQL ఎక్కడ ఇన్స్టాల్ చేసామో ఇక్కడ చెప్పాం కాబట్టి అక్కడ నుండి అక్కడికి వెళ్ళి మనం ఇచ్చినటువంటి MySQL కమాండ్ని వర్క్ అయ్యేలాగా చూస్తుంది అనమాట. ఓకే, రైట్. ఫస్ట్ MySQL ఎక్కడ ఇన్స్టాల్ అయిందో అక్కడికి వెళ్దాం. సో Cలో ప్రోగ్రామ్ ఫైల్స్లో ఓకే, సో జనరల్గా MySQL ఎక్కడ ఇన్స్టాల్ అవుతుంది అంటే Cలో ప్రోగ్రామ్ ఫైల్స్లో MySQLలో సర్వర్ ఏదైతే ఉందో సర్వర్లో బిన్ ఏదైతే ఉందో బిన్ అనేటటువంటి ఫోల్డర్లో సో MySQL కావాల్సిన కమాండ్స్ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి. ఓకే, సో జస్ట్ ఈ పైన సింగిల్ క్లిక్ చేసి ఈ పాత్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ ఏదైతే ఇక్కడికి వచ్చి ఓకే ఇక్కడ న్యూ క్లిక్ చేసి మన న్యూ రోలో జస్ట్ దాన్ని పేస్ట్ చేసేసి ఓకే చేసేయండి. సో ఓకే చేసేసి మరొకసారి ఓకే చేసేస్తే ఎస్ మనం MySQL పాత్ సక్సెస్ఫుల్గా సెట్ చేసేసాం. సో ఇప్పుడు జస్ట్ మళ్ళీ మనం
కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాము. ఇక్కడ MySQL ఎలా ఓపెన్ చేస్తామో చూడండి. MySQL అనే కమాండ్ ఇస్తాము. ఈ కమాండ్ ఎక్కడ ఇన్స్టాల్ అయ్యిందో మనం ఆల్రెడీ చెప్పాం కాబట్టి ఇది వర్క్ అయిపోతుంది ఇంకా. ఓకే, సో -u root -p. ఓకే, సో ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే యూజర్ ఐడి మనం ఇక్కడ ఇస్తున్నాం రూట్ అని. ఓకే, సో ఇక్కడ రూట్ కాకుండా అదర్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యూజర్ ఐడి ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే MySQLలోకి నేను లాగిన్ అవ్వబోతున్నాను. సో యూజర్ అకౌంట్ వచ్చి ఈ యూజర్ ఐడి ఈ యూ తర్వాత ఏదైతే ఇస్తున్నానో అదే యూజర్గా తీసుకో. -u తర్వాత ఏదైతే నేను యూజర్ నేమ్ ఇస్తున్నానో ఆ యూజర్గా లాగిన్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పడం. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఇస్తున్నాం చూసారా, యూజర్ ఐడి రూట్ అని చెప్పి. ఇంతకుముందు MySQL రన్ కమాండ్ లైన్ క్లయింట్లో మనకి రూట్ అని చెప్పి యూజర్ నేమ్ ఎంటర్ చేయడానికి అది అవకాశం ఇవ్వలేదు. డైరెక్ట్గా లోపలికి రూట్ యూజర్ లాగిన్ అయిపోయింది, పాస్వర్డ్ మాత్రమే మనకి అడిగింది. ఇక్కడ మనం యూజర్ నేమ్ కూడా చెప్పొచ్చు అనమాట. సో MySQL -u రూట్ అంటే రూట్ యూజర్ అకౌంట్లోకి నేను లాగిన్ అవుతున్నాను. అలాగే ఈ యూజర్ తాలూకా పాస్వర్డ్ నన్ను అడుగు, నేను టైప్ చేస్తాను అని చెప్పడానికి -p అని చెప్పి ఇస్తాము. ఇచ్చి జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయగానే రూట్ యూజర్లోకి లాగిన్ అవ్వడానికి రూట్ యూజర్ తాలూకా పాస్వర్డ్ ఏంటో టైప్ చేయమని మనల్ని అడుగుతోంది. సో ఇప్పుడు మనం పాస్వర్డ్ అనేది టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇప్పుడు మనకి అగైన్ MySQL ప్రాంప్ట్ వచ్చింది. సో ఈ విధంగా కూడా మనం లాగిన్ అవ్వచ్చు అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకేనా, రైట్. సో ఇలా కమాండ్ ప్రాంప్ట్ ద్వారా కాకుండా మనం MySQL ఇన్స్టాల్ చేస్తే మనకి వర్క్ బెంచ్ అని చెప్పి ఒక గ్రాఫికల్ టూల్ కూడా వస్తుంది. ఆ గ్రాఫికల్ టూల్ ద్వారా కూడా మనం ఈ డేటాబేస్ ఆపరేషన్స్ అన్నీ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ గ్రాఫికల్ టూల్ ఎలా ఓపెన్ చేయాలి? జస్ట్ విండోస్కి ప్రెస్ చేసి వర్క్ బెంచ్ అని చెప్పి మీరు సెర్చ్ చేస్తే MySQL వర్క్ బెంచ్ అని చెప్పి వస్తుంది. సో అది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ బై డిఫాల్ట్ MySQL కనెక్షన్స్ అండర్లో ఒక కనెక్షన్ అనేది చూపిస్తూ ఉంటుంది. జస్ట్ దాని మీద క్లిక్ చేయండి చాలు. మీకు యూజర్ నేమ్ రూట్గా తీసుకుంటూ పాస్వర్డ్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంది. సో మన పాస్వర్డ్ ఏంటో మనం టైప్ చేస్తే చాలు. అలాగే నెక్స్ట్ నుండి మీకు పాస్వర్డ్ ఎంటర్ చేయడం ఇష్టం లేదు, ఇదే సేవ్ చేసుకో ఆటోమేటిక్గా, నెక్స్ట్ నుండి నాకు పాస్వర్డ్ అడగొద్దు అని చెప్పి చెప్పాలన్నా మీరు ఇక్కడ ఈ చెక్ బాక్స్ అనేది ఎనేబుల్ చేసుకుంటే, టిక్ చేసుకుంటే చాలు. దీని మీద క్లిక్ చేస్తే చాలు. సో నెక్స్ట్ టైం నుండి పాస్వర్డ్ మనల్ని అడగదనమాట. సో జస్ట్ ఓకే చేయగానే మీరు అబ్జర్వ్ చేయండి డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయాం. సో ఇంకెక్కడ మన డేటాబేస్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ మనం ఏదైతే నేర్చుకోబోతున్నామో అవంతా డైరెక్ట్గా ఇక్కడే మనం చేసుకోవచ్చు అనమాట. సో ఒక్కసారి దీన్ని క్లోజ్ చేస్తాను, మరొకసారి నేను వర్క్ బెంచ్ ఓపెన్ చేస్తాను. ఈసారి క్లిక్ చేయగానే ఈవెన్ మనకి పాస్వర్డ్ కూడా అడగదు, పాస్వర్డ్ అదే స్టోర్ చేసుకుంది కాబట్టి డైరెక్ట్గా మనకి లోపలికి పంపించేస్తోంది. ఇక్కడంతా కూడా గ్రాఫికల్ టూల్ అనమాట. కమాండ్ ప్రాంప్ట్లో మనం కమాండ్ ఇచ్చినట్టుగా ఉండదు. ఓకే, సో ప్రతిదీ మనం గ్రాఫికల్ టూల్ కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తూ డ్రాగ్ డ్రాప్ లాగా మనం, సో ఒక గ్రాఫికల్ టూల్ అనమాట ఇది. సో ఈజీగా మనం యూజ్ చేసుకోవడానికి. సో అయితే ఏంటంటే మనం కాన్సెప్ట్ నేర్చుకోవడానికి కమాండ్ ప్రాంప్ట్లోనే లెసన్ అంతా మనం కంప్లీట్ చేద్దాం. సో లాస్ట్లో నేను వర్క్ బెంచ్ ఎలా యూజ్ చేయాలో కూడా మీకు క్లియర్ డెమాన్స్ట్రేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను కోర్సులో. ఓకేనా, రైట్. సో ఇది వర్క్ బెంచ్ గురించి, అలాగే కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఎలా ఓపెన్ చేయాలి, అలాగే MySQL రన్ కమాండ్ లైన్ క్లయింట్ ద్వారా ఎలా ఓపెన్ చేయాలి అన్నది అనమాట. ఓకేనా, సో మీకు చాలా క్లారిటీగా అర్థమైంది కదా. ఇక నెక్స్ట్ క్లాస్ నుండి మనం ఇంకా ఈ MySQL RDBMS సాఫ్ట్వేర్ యూజ్ చేస్తూ మనము సో డేటాబేసెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, వాటిలో టేబుల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇలా ఒక్కొక్క ఇంకా ప్రాక్టికల్ కాన్సెప్ట్స్ నేర్చుకోవడం మనం స్టార్ట్ చేసేద్దాం నెక్స్ట్ వీడియో నుండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి.